2026 సంక్రాంతి అంటేనే థియేటర్ల ముందు పండుగ వాతావరణం. ఈసారి మాత్రం ఆ ఉత్సాహం డబుల్ అయింది. ఒకేసారి 5 పెద్ద సినిమాలు బరిలోకి దిగడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా లేదు. స్టార్ హీరోల సినిమాల నుంచి యూత్ హీరోల సినిమాల వరకు అన్నీ ఒకే టైంలో విడుదల కావడంతో ప్రేక్షకులకు అసలైన సినిమా విందు దక్కింది. కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం రోజూ కలెక్షన్లను చూస్తూ టెన్షన్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి సినిమా ఎక్కడ నిలుస్తుంది, ఎవరు ముందుంటారు, ఎవరు వెనకబడతారు అన్నదానిపై ప్రతిరోజూ చర్చలు జరుగుతున్నాయి. ఈ రేసులో మొదట అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ప్రభాస్ నటించిన ది రాజాసాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే భారీ అంచనాలుంటాయి. రిలీజ్కు ముందు నుంచే ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది. హారర్, ఫ్యాంటసీ మిక్స్ అంటూ ప్రమోషన్స్ జరగడంతో అభిమానులు పెద్ద ఆశలతో థియేటర్లకు వచ్చారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. కొన్ని సీన్స్, ప్రభాస్ స్టామినా, కొన్ని విజువల్ మూవ్మెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ కథపరంగా భిన్న అభిప్రాయాలు వినిపించాయి. కొందరికి కొత్తగా అనిపించగా మరికొందరికి కాస్త కనెక్ట్ కాలేదన్న ఫీలింగ్ వచ్చింది. దాంతో ఈ సినిమా ఫైనల్ రన్ ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఓపెనింగ్స్ భారీగా ఉన్నా వర్కింగ్ డేస్లో సినిమా ఎంత స్ట్రాంగ్గా నిలబడుతుందో అన్నదే కీలకమైంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను గట్టిగా ఆకట్టుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ, ఎమోషన్ అన్నీ మిక్స్ చేసి తీసిన ఈ సినిమా పండుగ మూడ్కు పర్ఫెక్ట్గా సెట్ అయింది. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన టైమింగ్, అనిల్ రావిపూడి శైలి కలిసి సినిమాను హిట్ ట్రాక్లో నడిపిస్తున్నాయి. ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అందుకే ఈ సినిమా రోజురోజుకు బలంగా నిలబడుతూ సంక్రాంతి రేసులో ముందు వరుసలో కొనసాగుతోంది. ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై మంచి నమ్మకంతో ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం యావరేజ్ టాక్తో థియేటర్లలో కొనసాగుతోంది. కొన్ని చోట్ల కామెడీ బాగా వర్క్ అయిందని ప్రేక్షకులు చెబుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నార్మల్ రెస్పాన్స్ మాత్రమే కనిపిస్తోంది. ఫుల్ హిట్ అనిపించకపోయినా పూర్తిగా డౌన్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా యావరేజ్ స్థాయిలోనే నిలుస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రవితేజ స్టైల్ కామెడీని ఇష్టపడే వాళ్లకు సినిమా నచ్చుతోంది. అయితే పోటీ ఎక్కువగా ఉండటంతో థియేటర్ షేరింగ్ ఈ సినిమాకు కొంత ఇబ్బంది కలిగిస్తోంది. ఈ మొత్తం రేసులో సర్ప్రైజ్ ప్యాకేజ్గా మారింది మాత్రం నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు. యూత్ హీరో అయిన నవీన్ నుంచి వచ్చిన ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, ఆయన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిలీజ్ అయిన వెంటనే మంచి రివ్యూలొచ్చాయి. రేటింగ్స్ కూడా పాజిటివ్గా ఉండటంతో సినిమా మీద బజ్ పెరిగింది. పెద్ద స్టార్ సినిమా కాకపోయినా కంటెంట్ బలంతో ఈ సినిమా సంక్రాంతి రేసులో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా ఉండటంతో రోజురోజుకు ఈ సినిమా ట్రెండ్ పెరుగుతోంది. ఇదే సమయంలో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి కూడా మంచి స్పందనతో ముందుకు సాగుతోంది. వినోదంతో పాటు భావోద్వేగాలతో కూడిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎమోషన్, లైట్ హార్ట్ కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మంచి రివ్యూలు, రేటింగ్స్ రావడంతో ఈ సినిమా కూడా విజయం దిశగా సాగుతోంది. పెద్ద హైప్ లేకపోయినా నెమ్మదిగా కానీ స్టడీగా ముందుకు వెళ్తున్న సినిమాగా ఇది మారింది. మొత్తంగా చూస్తే ఈ 5 సినిమాల్లో 3 చిత్రాలు స్పష్టంగా సక్సెస్ ట్రాక్లో ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి ఈ 3 సినిమాలు ప్రేక్షకుల మద్దతుతో బలంగా ముందుకు సాగుతున్నాయి. మరో 2 సినిమాలు రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం యావరేజ్ టాక్తో కొనసాగుతున్నాయి. రాజాసాబ్ విషయంలో ఓపెనింగ్ డే హైప్ ఉన్నా లాంగ్ రన్లో ఎలా ఉంటుందో అన్నదే ప్రశ్న. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం మధ్యమ మార్గంలో నిలబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పెద్ద సమస్యగా మారింది థియేటర్ షేరింగ్. ఒకేసారి 5 సినిమాలుండటంతో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయన్నది రోజురోజుకు మారిపోతోంది. కొన్ని చోట్ల ఒక సినిమా తగ్గితే మరొకటి పెరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా పరిస్థితిని బట్టి స్క్రీన్లను మార్చుకుంటున్నారు. దాంతో ఒక్కో సినిమాకి వచ్చే స్క్రీన్ కౌంట్ స్టేబుల్గా ఉండటం లేదు. ఇది కలెక్షన్లపై కూడా ప్రభావం చూపిస్తోంది. అయితే అన్ని సినిమాల ఫైనల్ తీర్పు మాత్రం సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాతే తేలనుంది. పండుగ రోజుల్లో వచ్చిన హడావుడి తగ్గిన తర్వాత కూడా ఏ సినిమా నిలబడుతుందో, ఏది తగ్గిపోతుందో అప్పుడే స్పష్టమవుతుంది. వర్కింగ్ డేస్లో కూడా ఆడియన్స్ను థియేటర్లకు రప్పించగలిగితేనే నిజమైన విజయం సాధించినట్టు అవుతుంది. ఇప్పటివరకు చూస్తే కంటెంట్ బలంగా ఉన్న సినిమాలే ముందుకు వెళ్తున్నాయి. సంక్రాంతి అంటేనే పెద్ద హీరోల సినిమాల హవా అని అనుకునే రోజుల్లో ఈసారి కంటెంట్ ఉన్న యూత్ హీరోల సినిమాలు కూడా సమానంగా పోటీ ఇస్తుండటం మంచి మార్పు. ప్రేక్షకులు ఇప్పుడు పేరు కన్నా కథను, ఎంటర్టైన్మెంట్ను ఎక్కువగా చూస్తున్నారన్నది ఈ రేసు స్పష్టంగా చెబుతోంది. అందుకే అనగనగా ఒక రాజు లాంటి సినిమా పెద్ద స్టార్ సినిమా మధ్యలోనూ తన స్పేస్ క్రియేట్ చేసుకుంది. ఇక ముందు రోజుల్లో బాక్సాఫీస్ పోరు మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. ఎవరి సినిమా ఎంతవరకు లాంగ్ రన్లో నిలబడుతుంది, ఎవరు రికార్డులు క్రియేట్ చేస్తారు, ఎవరు నెమ్మదిగా సైడ్ అవుతారు అన్నది చూడాలి. ఒక విషయం మాత్రం స్పష్టం, 2026 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం తెలుగు సినిమా చరిత్రలో గుర్తుండిపోయే రేసుగా మారింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, చివరకు ఈ యుద్ధంలో నిజమైన విజేత ఎవరవుతారు? ప్రేక్షకుల తీర్పే ఆ సమాధానం చెప్పాలి.